3T టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలోని అవినీతి అక్రమాల గురించి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులని కలెక్టర్ పర్యటించి ఆదేశించిన వాటికి వ్యతిరేకంగా షాపింగ్ మాల్స్ ముందు పార్కింగ్ కు బదులుగా కూరగాయలు, ఐస్ క్రీం షాపులు, ఫ్లెక్సీలతో రోడ్లను ఆక్రమించుకుని అవినీతికి పాల్పడుతున్నటువంటి షాపింగ్ మాల్లు కూడా ప్రజా వినతి మేరకు కలెక్టర్ స్వయంగా పర్యటించి షాపింగ్ మాల్ల ముందు పార్కింగ్లకు అనుమతి లేదని చెప్పినా కూడా వారితో కుమ్మక్కైన అధికారులు చూసి చూడనట్లుగా ఉన్నారు. రోడ్లపైనే డబ్బాలు వేసుకున్న వారితోటి డబ్బులు తీసుకుంటారనే అపవాదులు ఉన్నాయి. వారికి ఫిర్యాదులు చేసినా చెవి దులుపుకొని పోతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం అక్కడ అవసరం లేకున్నా అందరూ వెళ్లి కూలగొడుతూ ఉన్నారు. దీని వెనుక ఏ మంత్రం ఉందో అధికారులే చెప్పాలన్నారు. చాలా అక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ కొరకు మేము ఈరోజు ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. కొన్ని అక్రమాలు అంటే వనపర్తిలో డబ్బాలు కానీ కొన్ని కట్టడాలు కానీ చేస్తున్నారు. ఎలాంటి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు వెళ్ళి లేకపోతే అధికారులు వెళ్ళి దాన్ని కూలగొట్టడం చేస్తుంది. మళ్ళీ వాళ్ళు డబ్బులు అయిన వాళ్ళు ఓకే, కానీ మరి ఇవన్నీ డబ్బులు ఇచ్చినా అని మా అనుమానం. ఇవన్నీ ఏంటి కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని లేని ఏరియా మేము కోర్టుకు కానీ లేకుంటే పై అధికారులు దానికి దృష్టికి తీసుకుపోతామని ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని అనధికార అంటే ఒక పర్మిషన్ క్యాన్సిల్ అయినట్టుగా దానికి పర్మిషన్ రాకుండా కట్టడం కడుతున్నారు. మళ్ళీ వారికి ఎట్లా కట్టడం ఎట్లా కట్టించారు, పెద్ద ఫంక్షన్లు వేస్తున్నారు. మనం వారికి ఎట్లా ఇచ్చారు అంటే వీళ్ళు ఏమి లేకుండా వాళ్ళు అంటే పని చేస్తలేరా లేకుంటే డబ్బులు తీసుకొని చేస్తున్నారా? ఈ రెండు తేల్చాల్సింది అధికారులే. అధికారులు చాలా పని చేస్తలేరు, కొన్ని దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు. దానికి సాక్ష్యాలన్నీ ఉన్నాయి. కనుక వెంటనే ఇవి మానుకోవాలి. చట్టం పరిధిలో మీరు చేయవలసిందే. లేకుంటే అఖిలపక్ష ఐక్యవేది కానీ పలు సంఘాలు కానీ మీ వెంట పడతాయి. మీరు అక్రమాలు చేయొద్దండి. మీ పని మీరు చేసుకుంటూ పోతే ఎవరు అడ్డుపడరు, కానీ అక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ వెంట పడతామని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేదితో వనపర్తి.